శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఆత్మలైన మనందరికీ స్వయంగా భగవంతుడే గౌరవమును ఇస్తున్నారు. ఆలోచించండి, ఎవరికైతే భగవంతుడే గౌరవమును ఇస్తున్నారో వారు మనుషుల నుండి గౌరవమును ఎందుకు ఆశించాలి? బ్రహ్మా బాబా ఈ కామనలన్నీ సమాప్తం చేశారు. రాయల్టీలో స్థిరపడ్డారు. ఎవ్వరి నుండి ఏమీ అవసరమే లేదు అనే స్థితిలో ఉన్నారు. మనము కూడా మన సంస్కారములను రాయల్ గా చేసుకోవాలి. దీనికి ఆధారము స్వమానములో స్థిరంగా ఉండడము. మన స్వమానమును జాగృత పరచుకోవాలి. హీన భావనలను సమాప్తం చేయాలి. మనమే మాస్టర్ సర్వశక్తివంతులము. బాబాకి కంటి వెలుగులము. మనము విజయీ రత్నములము. కల్పవృక్షానికి మూలము. మనము ఎంతో గొప్పవారము. మనము సామాన్యమైన వారము కాదు. ఎదుటి వారి వైపు దాహదృష్టితో చూసేవారము కాదు. ఇతరుల నుండి ఆశించేది స్వమానదారిగా ఉండనివారే. ఇతరుల చుట్టూ తిరిగేది స్వమానములో ఉండనివారే. దాసభావంతో వారి నుండి ఏదైనా ప్రాప్తించాలి అని ఆశించేది స్వమానములో ఉండనివారే. బాబా పిల్లలకి ఎంత స్వమానమును ఇస్తున్నారు. చెప్పేవారు, నేను మీకు సేవాదారిని, మీరు నా పాదసేవ చేసే అవసరం లేదు అని. బాబా క్లాస్ నుండి బయటికి వస్తుంటే కూడా వెనక్కు నడుచుకుంటూ వచ్చేవారు. తన వీపు పిల్లలకి చూపించకూడదు, అగౌరవపరచకూడదు అని. మరి ఈ రోజుల్లో పిల్లలు తోటివారితో ఎలా వ్యవహరిస్తున్నారు? ఆలోచించండి. బాబా మనకి ఎంత స్వమానమును ఇచ్చారు. మనము కూడా గౌరవమును ఇవ్వాలి, మహనీయులుగా అవ్వాలి. స్వమానదారి ఆత్మల ముందు ప్రపంచమంతా తలవంచుతుంది. వారి రాయల్టీని ప్రపంచమంతా కాపీ చేస్తుంది. స్వమానము చేత మనుషుల ఆలోచనలు ఎంతో మహనీయంగా అవుతాయి. ఆలోచనలే ఏ వ్యక్తికైనా ఎంతో ఎంతో గొప్ప సంపద. ఎవరి సంకల్పాలైనా మహనీయంగా లేకపోతే స్థూలంగా ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ వారు మహనీయులు అని పిలవబడరు. ఆలోచనలు మహనీయంగా లేకపోతే ముఖముపై మహనీయత చిహ్నములు కూడా కనిపించవు. కావున మహనీయ విచారములు, ఆలోచనలు కలిగి ఉండాలి. అప్పుడే మన ప్రభావము ఇతరులపై ఎంతో లోతుగా పడుతుంది. ఎట్టి కారణము చేత తన స్వమానమును వదలకూడదు. మంచి మంచి శక్తిశాలి రాజులు తమ స్వాభిమాన స్థితి నుండి ఎప్పుడూ కిందకు దిగి రాలేదు. మృత్యువుని వరించవలసి వచ్చినా, తమ రాజ్యమును వదులుకోవలసి వచ్చినా తమ స్వాభిమానమును వదలలేదు. మృత్యువును వరించవలసి వచ్చినప్పటికీ, తమ రాజ్యమును వదులుకోవలసి వచ్చినప్పటికీ తమ స్వాభిమానమును తగ్గనీయలేదు. మనము కూడా మన స్వమానము నుండి ఎప్పుడూ కిందికి దిగి రాకూడదు. స్వమానం యొక్క సీటు మనకి అలంకారము. ఈ రోజంతా చక్కగా అభ్యాసం చేద్దాము. నేను ఈ విశ్వానికి ఆధారమూర్తి, ఉద్ధారమూర్తిని, కల్పవృక్షమునకు మూలమును. నా ప్రభావమంతా సంకల్పాల ప్రభావము, స్థితి యొక్క ప్రభావము, నా శ్రేష్ట పుణ్య కర్మల ప్రభావము, నా పవిత్రత యొక్క ప్రభావము కల్పవృక్షమంతటిలోనూ వ్యాపిస్తూ ఉన్నది. అనుభవం చేసుకోవాలి. నేను కల్పవృక్షం యొక్క వేళ్ల భాగములో ఉన్నాను. అలా కింద వేళ్లల్లో ఉన్నట్లుగానైనా స్వయమును చూసుకోవాలి. లేక తలక్రిందులైన కల్పవృక్షములో పైన వేర్ల భాగములో కూర్చొని ఉన్నట్లుగా స్వయమును చూడాలి. సంకల్పం చేయాలి, నేనే కల్పవృక్షం అంతటికీ శ్రేష్ట వైబ్రేషన్స్ ఇవ్వాలి అని. కల్పవృక్షము కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాము.
బాబా నుండి కిరణములు మాపై పడుతూ ఉన్నాయి. ఇలా చక్కటి అనుభవం చేసుకుందాము. బాబా యొక్క వైబ్రేషన్స్ మాలో ఇమిడిపోయి కల్పవృక్షమంతటిలో వ్యాపిస్తూ ఉన్నాయి. రండి, పూర్వజులుగా అయ్యి కల్పవృక్షములోని ఆత్మలందరి పాలన చేద్దాము. చక్కటి సకాశ ఇద్దాము. అప్పుడు అందరూ తమ మనుష్య జీవితం యొక్క సత్యమైన సుఖమును పొందగలరు. అందరూ తమలో దాగి ఉన్న అణిగి ఉన్న పవిత్రతను గుర్తించగలరు మరియు ఈ మాయా జాలము నుండి స్వయమును ముక్తపరచుకోగలరు. మన సకాశ్ అందరిలో జాగృతిని కలిగిస్తుంది. అందరికీ తమ దైవీ స్వరూప స్మృతి కలిగిస్తుంది. అందరినీ బాబాతో జోడింపచేస్తుంది. వారిని వారసత్వానికి అధికారిగా చేస్తుంది. ఓం శాంతి.